కేవలం జగన్మోహన్ రెడ్డిని అధికార పీఠంలో దించడం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. జగన్మోహన్ ఎదుర్కొనే శక్తి లేక ఆఖరికి బీజేపీ వాళ్ళ దగ్గర కాళ్ళకి దండం పెట్టుకొని ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను నా పార్టీని కలిపేస్తాను రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత, మీరు పొత్తుకు రండి స్వామి, జగన్మోహన్ రెడ్డిని ఎదిరించే శక్తి మాకు లేదు. వాళ్ళ శక్తి కూడా లేదనుకో, బట్ ఏదో అది కేంద్ర అధికారంలో ఉంది కదా, కొంచెం భయం పెట్టచ్చు, రకరకాలు చేసి అట్టయినా సరే కనీసం మేము ఫైట్కి అన్నా వెళ్తాము, నువ్వు లేకపోతే యుద్ధానికి కూడా మా ఇద్దరికి ఆ ధైర్యం సరిపోదు, కాబట్టి నీ బూచి చూపించి కనీసం ఎన్నికల కన్నా పోయేదానికి పోయి కాలు పట్టుకొని లాస్ట్కి పవన్ కళ్యాణ్ బయట చెప్పడం, జనసేన ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్లో పార్టీని తీసుకెళ్ళి మీకు విలీనం చేసేస్తాను, ప్లీజ్ రండి అని చెప్పి కాళ్ళ భంగపడి బతిలాడి తీసుకొచ్చున్నట్టు 2 రోజులు నేను చెప్పేది కాదు, రాష్ట్రం అంతా చూసాం. రేపు తెలుగుదేశం విలీనం అవుద్ది, జనసేన విలీనం అవుద్ది, మొత్తం తీసుకెళ్ళి కేంద్రంలో బీజేపీ కలిపేసుకుంటాడు. సార్ 2019లో దేశం కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాను, ఇప్పుడు రాష్ట్రం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడికి సిగ్గు, శరం, మానం, లజ్జ, అసహాన్ని జయించినోడు. ఏ అబద్ధమైనా చెప్తాడు, ఎవరితోనో పొత్తు పెట్టుకుంటాడు, పొద్దున్నే తిడతాడు, సాయంకాలం పొత్తుకెళ్తాడు, రాత్రి ప్రజలు మోసం చేస్తాడు, సాయంకాలం ప్రజలు. ఆడ జీవితంలో వాడికి ఉచ్చ నీచాల్యం, మావని చంపాడు, మావని పొడిచాడు, పార్టీ లాక్కున్నాడు, అబద్ధాలు చెప్తాడు. అసలు అతను అసహాయాన్ని జయించినోడు అంతే. కాండ్రిచ్చి ముఖం మీద ఉమ్మేసినా తుడుచుకొని ముందుకెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్, నేను చంద్రబాబు కోసం బీజేపీని ఒప్పించడానికి చీవాట్లు తిన్నాను, తిట్లు తిన్నాను, కేవలం ఇది జగన్మోహన్ రెడ్డి దించడం కోసం ఇదంతా చేస్తున్నాడు. చివాట్లు తిన్నావు, తిట్లు తిన్నావు, ఎందుకు తిన్నావు? ఈడు ఎదవనేగా, ఈడు దొంగనేగా, ఈయన నమ్మలేమనేగా మోడీ గారు చివాట్లు తిట్లు తిన్నాడు. లాస్ట్కి ఏమైనా ఒప్పించావు? విలీనం చేసేస్తాను నా పార్టీని ఒప్పించుకుంటావు. ఒప్పించామని అంటున్నారు అందరూ. ఇంటర్నల్ జనసేనలో రెడీ అయిందంటే మనం అయిపోయిన తర్వాత చేప పెట్టావిడ సర్దేసుకుందాం, మనం విలీనం చేస్తాం సార్, అట్టైనా పొత్తుకు రండి సార్, మేము ఎదిరించలేమని చెప్పి చివాట్లో ఈయన దగ్గర కాళ్ళు పెట్టుకుని ఇది ఒప్పించాడు. ఇది ఎదవని వాళ్ళు నమ్మరు, అది పవన్ కళ్యాణ్ చెప్పేశాడు. అది వాళ్ళ పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి యుద్ధం ఎలా ఉంటుందో చూపిస్తాను, జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాడు. పాతాళానికి కాదు కదా, జగన్మోహన్ రెడ్డిని చూసేదానికి భయపడుతున్నాయి మీరు. ఎవరిని తొక్కుతారబ్బా? మా బాసు మౌనం, మా బాసు సీఎం గారు ఇది మీరు బతుకున్నారు, తిరిగిపోతున్నారు. ఆయన ఆగ్రహం, ఆయన కన్ను ఎర్ర చేస్తే ఇంక స్టేట్ బార్డర్స్ కూడా రాదు మీరు. ఆ దుఃఖేదే ఉంది. డైలాగులు, సినిమా డైలాగులు కొట్టి అలసేల్సి సినిమాలో చెప్పి 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 అదే అడుగు వస్తే పండద్దు అనుకుంటున్నాడు. అదేం పండేది లేదు, సచ్చేది లేదు. పోయి ఆడపోయి కాళ్ళబేరం బతులాడుకొని నా సారంగా లాస్ట్కి జెండా ఎత్తేయాల్సిన పార్టీ. వామన అవతారం ఎత్తి కాలుతో తొక్కుతాను అంటున్నాడు. తొక్కేది లేదు, సచ్చేది లేదు పోస్వామి. అతనేంది తొక్కేది? తొక్కి అలసిపోయి ఉన్నారు చాలామంది. 14లో తొక్కుతా ఉన్నారు, 19లో తొక్కుతా ఉన్నారు, 24లో తొక్కుతా ఉన్నారు, 29కి తొక్కేది లేదు, 34కి తొక్కేది లేదు. అయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత ఎదురు వస్తే అంత బలవంతుడు అవుతాడు. మీరు క్షమాపణ అడగండి, మిమ్మల్ని క్షమిస్తాడు. ఎదురు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత బలవంతుడు అవుతాడు, అంతమించి ఇంకేమీ లేదు. కానీ నిన్నటి వరకు ఒక లెక్క, కానీ ఇప్పుడు బీజేపీ కలిసిన తర్వాత ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఏం భయం అనిపించట్లేదు? ఎందుకు భయం? ప్రజలు ఉండగా. భయం అనేది తెలియని గుండె ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి గుండె. ఈ రాష్ట్ర ప్రజలు పైన దేవుడు మా నాయకుడు చెప్పినట్టు మంచి చేశాడు, లక్షలాది కుటుంబాలలో వెలుగు నింపాడు. వాళ్ళ ఆశీస్సులు దీవెనలు ఉన్నట్లు ఈ చోటా బచ్చాలకి, చవట్లకి భయపడాల్సిన అంత అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు, రానివ్వరు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద కవచంలాగా నిలబడి ఆయన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటారు.